వచ్చిన తర్వాత మాట్లాడదాం. 9వ తేదీ వస్తుంది కదా, ఎంత రాబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. 9వ తేదీ చూసిన తర్వాత చెప్తాను. ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్ట్ కూడా చేయను నేను, ఎందుకంటే నేను సినిమా ఎలా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తా కానీ కలెక్షన్ ఎంత కావాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ప్రభాస్ గారిదే కాదు, ఏ సినిమాను కూడా నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేయను. మేబీ నువ్వు కలెక్షన్ మీద బతుకుతున్నావేమో, అందుకే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న లుక్స్ గానీ, అన్న మాట్లాడిన పద్ధతి గానీ ఎప్పుడు 10 నిమిషాలు మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కలిసిమెలిసి మాట్లాడినంత ఈజీగా మాట్లాడుతున్నాడు. మీకు ఎట్లా అనిపించింది? మాట్లాడండి, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. బట్ నేను ఆ స్పీచ్ చూసిన తర్వాత అయ్యో ప్రభాస్ గారు ఎంత క్యూట్ అనిపించింది. చాలా క్యూట్ గా మాట్లాడారు. నిజంగా అంత క్యూట్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చిన నువ్వు మధ్య రాకు, నా లైవ్ ఇది మళ్ళీ వస్తూ మళ్ళీ పెడతాను నీకు లైవ్. ఏది చెప్తాను చెప్పండి. సో ఆయన చాలా బాగా మాట్లాడారు నిజంగా ప్రభాస్ గారు. ఆయన ఒక డైలాగ్ నాకు ఎక్కడ నేను అబ్బా సూపర్ రా మన ప్రభాస్ గారు అని నాకు ఎక్కడ అనిపించింది అంటే, సీనియరే అని అన్న చూసారా, అక్కడ ఫిదా అయిపోయాను. సీనియర్ అని చెప్పేసి మా సినిమాని కూడా కొంచెం చూడండి హిట్ చేయను అన్నప్పుడు ఎంత క్యూట్ గా అడిగాడు అనిపించిందో. సో నిజం చెప్తాను, ఆయన పాన్ ఇండియా హీరో. మీకు ఆ విషయం అందరూ తెలుసు, ఆయన కూడా పెద్ద హీరో. స్టిల్ ఆయన నేను చిన్నే అన్నట్టు చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని కొట్టది. సో ఆయన మనసు అనే కాదు, నిజంగా ట్రైలర్ బాగుంది. సో అందుకని ఖచ్చితంగా బిగ్ హిట్ కొట్టబోతున్నాం మనమైతే. ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి, ఇప్పుడు మీకు నచ్చినట్ల ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎట్లా అనిపిస్తుంది అంటారు ఈ ట్రైలర్ చూసినందుకు? నేను ఫ్యాన్ కాకుండానే నాకు ఎంత బాగా నచ్చింది అంటే ట్రైలర్. ఇంకా ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి ఏమంటారు, ముందుగానే పేపర్లు కానీ అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటారు. ఇప్పుడే తెడ్డులు మొత్తం నిండిపోతాయి పేపర్లతో అనమాట. నిజంగా చెప్తాను బ్రదర్, అబద్ధం కాదు, నిజంగా బాగుంది ట్రైలర్. ఎవడైనా దీన్ని కూడా ట్రోల్ చేసి దీన్ని కూడా ఎడిట్ చేస్తా అంటే అడిగిన దరిద్రుడు ఎవడు ఉన్నాడు. ఇప్పుడు ట్రోలర్స్కి ఏం చెప్తారు? ప్రభాస్ గారిని చాలా ట్రోలింగ్, మొన్న వచ్చిన సాంగ్ చూసి కుళ్ళుకొని ఆయన పైన కొంతమంది ఏంటంటే డూపుని పెట్టి తీసిరు అది ఇది అని చెప్పేసి ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఆ సాంగ్ లో నిజంగానే ఒక దగ్గర నాకు కూడా అనిపించింది, అది ట్రోలింగ్ అనేది కాదు, నిజంగానే ఒక దగ్గర అనిపించింది. కానీ చిన్న మనం పట్టించుకోకూడదు. కొంచెం చూడండి, సినిమాని చూడండి, ప్రభాస్ గారిని చూడండి. ఇలాగ ఎక్కడో సాంగ్లు ఒక దగ్గర ఇవన్నీ కాదు, సాంగ్ చాలా బాగుంది కాబట్టి అవన్నీ మీకు ఎక్కువ నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు హీరోయిన్ గారు ఎట్లా అనిపించింది? హీరోయిన్స్ 3 ఉన్నారు. నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడుకుంటే షీఈస్ వెరీ స్వీట్ అండ్ క్యూట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు తెలిసింది, ఆ బయటకు వచ్చి ఎవరు రాకపోయినా కూడా హర్రర్ వీరమలకి ప్రమోషన్స్లో అన్నిట్లో ఆమె పాల్గొనడం అన్నీ చేసింది. నిజంగా తను చాలా గ్రేట్ అనమాట. సో ఆమె కూడా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. మంచి ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆమె గురించి కూడా చాలా చిలిపిగా చెప్పిండు ఆయన చెప్పిన కొంతమంది హీరోలు ఎట్లుంటారు అంటే, ఇగో ఆమె నిజంగానే మన ప్రభాస్